మధుపర్కాలు. ఈ కథని రచించిన వారు శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారు. పుట్టన్నది 2 నిట్టాళ్ల పాక. అవి నెత్తిమీద నీడ కోసం వేసుకున్న నిట్టాళ్ళు. అసలా ఇంటికి నిట్టాళ్ళు ఆ దంపతులే. పుట్టన్న సీతమ్మ ఒక్కటే ఎత్తు. భౌతికంగానే కాదు, ఆత్మలో కూడా సమానమైన ఎత్తులోనే ఉంటారు. ఒకటిగా ఉన్న ఆత్మను 2 చేసి, రెండింటికి 2 శరీరాలు కల్పించి భూలోకంలో కొన్నాళ్ళు ఆడుకు రండి అని విధాత పంపాడా అనిపిస్తుంది వారిని చూస్తే. పుట్టన్న వృత్తి బట్టల నేత. రోజుకు ఏ 4 గంటలో తప్ప చేతిలో కండెను పడుగులో నుంచి అటూ ఇటూ గిరాటు వేస్తూ వస్త్రం నేస్తూనే ఉంటాడు. సీతమ్మ రాటం దగ్గర్నుంచి లేవదు. వడివడిగా చిలువలు తోడడం, కండెలు చుట్టడం, పడుగు వేసినప్పుడు భర్తతో పాటు గంజి పెట్టడం, కుంచె తీయటం ఆమె విధులు. ఏ సమయంలో కూడా వారు కాయకష్టం చేస్తున్నాం అనే భావాన్ని బయట పెట్టేవారు కాదు. అదో యజ్ఞంగానే చూసుకునేవారు. ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి. ఒక జానెడు నేస్తే పుట్టన్న పెదవుల మీద పొట్ల పువ్వులు పూసేవి. వారి పాకకెదురుగా ఒక గానుగ చెట్టుంది. దాని కింద వారికున్న ఆవు కట్టివేసి ఉండేది. వెలసిపోయిన కాషాయ వర్ణం, ఒక వేలెడు వెడందాకా వచ్చి కలుసుకొన్న గిన్నె కొమ్ములు, పరోపకార బుద్ధితో బరువై కిందకి దిగిన పొదుగు. ఆ ఎర్ర ఆవుతో తెల్లటి కోడెదూడ. తల్లికి అందనంత దూరంలో కట్టివేసి ఉండే ఆ దూడవంక అప్పుడప్పుడు చూసి అంబా అంటూ ఉంటుందా గోమాత. తక్కిన సమయంలో మోర పైకెత్తి ఊరు వంక చూస్తుంది. ఆ గోమాతకా చిన్న లేగ ఒక్కటే కాదు, ఆ పల్లెలో చాలామంది పెంపుడు పిల్లలున్నారు. వారందరి వద్ద నుంచి ప్రతి ఉదయం సాయంత్రం పాల కోసం కొమ్ము చెంబులు వస్తాయి. పుట్టన్న పాలు పితికి వాటిని నింపి తను ఒట్టి చెంబుతో ఇంట్లోకి వెడతాడు. ఆ వెళ్ళేటప్పుడు చూస్తే అతని ముఖంలో వెన్నెల రేఖలు కనిపిస్తాయి. పసిపాపల కోసం తన గోవు పాలు వినియోగపడ్డాయనే సంతృప్తి ఆ వెలుతురుకు కారణం. పుట్టన్న వంశస్థుల ఊరిలో చాలా కాలం నుంచి ఉంటున్నారు. తరతరాలుగా వచ్చే వంశాచారం చెరిగిపోకుండా కాపాడుకోవడం అతని ముఖ్య ఆశయం. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా అతడు స్వయంగా నేసిన మధుపర్కాలు పంపాలి. ఏటా పెళ్లిళ్ళు జరిగే సమయంలో అతడు రాత్రింబగళ్ళు మగ్గం వద్దనే ఉంటాడు. సీతమ్మ రాట్నం మీద నుంచి చెయ్యి తీసినట్లే కనిపించదు. మధుపర్కాలకు వారేమీ పైకెం తీసుకోరు. వాటితో నూతన వధూవరులు పీటల మీద కూర్చోవడం, తలంబ్రాలు పోసుకోవడం చూడడం, వారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కురియటం అదే మామూలు. పుణ్యం ధర్మం జీవితానికి పెట్టని కోటలుగా భావిస్తూ జీవిస్తున్న పుట్టన్నకు ధనం మీద ఆశ లేదు. 3 పూటలా కడుపును గంజితో నింపటం ఒక్కటే అతని ఆశయం. సీతమ్మ కూడా అంతకు మించి ఏమీ కోరదు. కాకపోతే గోవుకు మేత ఒకటి కావాలి. కానీ కొమ్ము చెంబులతో పాలకు వచ్చేవారంతా చిట్టు, తవుడు, తెలకపిండి చెక్కలు కానుకలుగా తెస్తూనే ఉంటారు. ఊరి ఆసామి కుప్పనూర్పిళ్ల కాలంలో అడక్కుండానే వరిగడ్డి తెచ్చి అతని దొడ్లో వామి పెట్టిపోతాడు. జనపకట్టలు తెచ్చి ఇంటి మీద ఎండేసి పోతారు. పుట్టన్న వద్దని బతిమాలనా వినరు. నీ గోవు కామధేనువు పుట్టన్నా అని వారు నవ్వుకుని వెళ్ళిపోతారు. అయినా ఏటేటా అతడు లగ్నాలకు అందించే మధుపర్కాలతో సంపాదన అంతా హరించుకుపోయింది. అప్పు అడగడమంటే అతనికి ఎంతో అభిమానం. అప్పు కంటే ఆత్మహత్య మేలన్నాడు మా అయ్య అంటాడు సీతమ్మతో. అప్పంటే నేమాత్రం ఒప్పుకుంటానా? గూట్లో పిట్టల్లాగా కూర్చునే వాళ్లను గెడ్డలు పెట్టి కొట్టడం నేమాత్రం చూడగలనా అంటుందామె. ఇలాంటి పరిస్థితుల్లో ఊరి పెద్దకాపు పాపయ్య గారింట్లో పెళ్లి వచ్చింది. అసలు శ్రావణమాసంలో ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు చెయ్యరు. పాపయ్య గారి తల్లికి చూపు పోతుందన్న భయంతో పెళ్లి తలపెట్టారు. మసగ్గానైనా మనవరాలి పెళ్లి చూడనియ్యవుట్రా నాయనా అన్న తల్లి మాటలకు జాలిపడి ఆ నెలలోనే లగ్నం పెట్టించాడు. అదైనా 5 రోజుల వ్యవధిలో పెట్టారు. సీతమ్మ నూతికిపోయి వస్తుంటే పాపయ్య కనబడి, అప్పా, అమ్మాయి పెళ్లికి లగ్నం పెట్టాం, వచ్చే శనివారం బావతో చెప్పు అన్నాడు. అలాగే అన్నయ్య, మంచి మాట చెవినేశావు. మంచినీళ్ల బిందె ఇంట్లో దించి వచ్చి వదనతో మాట్లాడతా అంటూ వెళ్ళింది.
మాట విన్నప్పుడు సీతమ్మ ముఖంలో చిరునవ్వు తొంగి చూసింది. కాని 4 అడుగులు వేయగానే ఆ నవ్వు అంతరించిపోయింది. వడివడిగా వెళ్ళి బిందె దించింది. భర్తతో ఈ వార్త చెప్పింది. అతడు వినగానే నవ్వాడు. కాని ఆ నవ్వు గాలిలో వెలిగించిన దీపంలాగా గప్పున ఆరిపోయింది. కాయకష్టమైతే చేస్తాం, నూలెలా వస్తుంది అని అతడు విచారపడ్డాడు. పోనీ ఈ ఒక్క మాటకి అని ఊరుకుంది సీతమ్మ. ఒక్క మాటకి ఆచారం ఆపివేద్దామంటావా? ఆచారం నేను ఆపలేను, కావాలంటే బ్రతుకు ఆపివేస్తాను అన్నాడు పుట్టన్న పట్టరాని కోపంతో. ఆచారం ఆపమనలేదు, మరేమిటి నువ్వన్నది? పోనీ అప్పు? నాకు చెప్పక మాట. 1 రూపాయి అప్పు చేస్తే ఇచ్చిన వాడికి ఎక్కడలేని చనువు వస్తుంది. కాసేపైనా చక్కగా పడుతోంది నిద్ర, అది కూడా పోతుంది. అందాక దేనికి? అప్పు మాట జ్ఞాపకం వస్తే మగ్గంలో కూర్చుని ఇటుకండే అటు, అటుకండే ఇటు విసిరే స్థిమితముంటుందా? అప్పు మాత్రం చెయ్యను అన్నాడతడు ఉత్తరీయం కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. తానా మాట ఎత్తడం తప్పని సీతమ్మ లోపల బాధపడుతూ అవును చెయ్యొద్దు అంది. వారిద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. అప్పుడు పుట్టన్న ముఖం అరచేతుల్లో దాచుకుని అన్నాడు, పోనీ ఆవును? సీతమ్మ ఆవునా అన్నది. మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం వచ్చి నిలిచింది. గుండెల్లో చెప్పరాని దడదడ పుట్టింది. ఏం చేస్తాం? తరతరాలా వచ్చే ఆచారాన్ని పోగొట్టుకోవటం కన్నా గోవును వదులుకోవడం మంచిది కదూ. ఈ లగ్నానికి వస్త్రాలు అందిస్తే చాలు. అంతగా అయితే మళ్ళీ పెళ్ళిళ్ళ కాలం వచ్చేసరికి ఊళ్ళో నుంచి లేచిపోదాం. పొరుగురికి ఆచారాలు వెంటరావుగా అన్నాడతను. కానీ ఆవుని అమ్మితే పాలకు వచ్చేవాళ్ళంతా ఏమైపోతారు అన్నదామె. ఏం చేస్తాం? పోనీ ఒక పని చేద్దాం, ఆవును ఊళ్ళోనే అమ్ముదాం. పిల్ల పాలవాళ్లంతా అక్కడికే పోయి తెచ్చుకుంటారు అన్నాడు. వాళ్లకంత బుద్ధి పుట్టొద్దు అంది సీతమ్మ. అంతకంటే మనం ఆలోచించలేమేమో. ఆవును ఈ పూటే బేరం పెడతా, చద్దన్నం తిని బస్తీకి వెళ్ళి నూలు తెస్తా అన్నాడు పుట్టన్న. సీతమ్మ సరే అంది. పుట్టన్న కళ్ళనీళ్లు ఉత్తరాయంతో గట్టిగా తుడుచుకుని కొప్పులాగా ఉన్న జుట్టుముడిని ఒక్కసారి విప్పి దులిపి మళ్ళీ ముడి వేసుకుని బయలుదేరాడు. అప్పుడే సందె వెలుగులు దూసుకు వస్తున్నాయి. గానుగ చెట్టు చిటారు కొమ్మకు అతికించినట్లుగా నెలవంక కనిపిస్తున్నాడు. పుట్టన్న వాకిట్లోకి రాగానే ఆవు అంబా అని అరిచింది. పుట్టన్నకు పట్టరాని దుఃఖం వచ్చింది. వెళ్ళి దాని మెడ కౌగిలించుకున్నాడు. నా మీద కోపం వచ్చిందా? అమ్ముతున్నాన్ని బాధపడుతున్నావా? ఏం చెయ్యను, ఆచారం కోసం అమ్ముకోవలసి వచ్చింది. నువ్వెక్కడున్నా ప్రతిరోజు వచ్చి చూస్తా. నిన్ను దైవంలాగా కొలుస్తున్నా. నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు నన్ను అని మెడ వదిలి ఉత్తరీయంతో దాని ఒళ్ళంతా తుడిచాడు. దానిని విడవలేక ఊళ్ళోకి వెళ్ళాడు. మర్నాడు ఉదయం పుట్టన్న లేచి గానుగ పుల్ల విరిచి ముఖం కడుక్కుంటున్నాడు. తూర్పు దిక్కున సూర్యుడు సగం పైకి రాగా చల్లటి ఎండ వచ్చి పల్లె మీద పడుతోంది. పక్షులు గూళ్లల్లో ఉండే రెక్కలు విదిలించుకుంటున్నాయి. పుట్టన్న ఇంటికి కొమ్ముల చెంబులు వచ్చినాయి. వారికి ఆవు కనిపించలేదు. పుట్టన్న ఆవేది అన్నదొక ముసలమ్మ. పుట్టన్న వెనక్కి తిరగకుండానే అమ్మేశా తల్లి అచ్చన్నగారికి. అయ్యో అమ్మేశావా? ఇక మా పిల్లల గతేమిటి? గుక్కెడు పాలు పోస్తున్నాం గనక కక్కటిల్లకుండా పరుంటున్నారు అన్నదా అవ్వ. ఏం చెయ్యను తల్లి, అలా వచ్చింది కాలం. అమ్మేటప్పుడు అచ్చన్నతో చెప్పాను, పిల్లల పాలు మాత్రం పోస్తూ ఉండాలి సుమా అని. వచ్చిన వారంతా దీనంగా నిలబడ్డారు. పిల్లపాల కోసం వచ్చిన వారిలో ఆ ఊరి పూజారి కూడా ఉన్నాడు. ఆయన ముందుకు వచ్చి ఇలా అన్నాడు, నువ్వు ఋషిలాంటి వాడవు గనక పసిపిల్లల కోసం త్యాగం చేశావు. నువ్వు చేసే దానం వల్ల ఎందరు పిల్లల కడుపులు నిండి కమ్మటి నిద్రపోతున్నారు. ఎందరు తల్లుల చూపులు చల్లగా ఉంటున్నాయి. ఏం చెయ్యను బాబు, నే బ్రతకడం కోసం అయితే ఆవుని అమ్మేవాణ్ణి కాను. పరువు బ్రతికించుకోవడం కోసం అమ్మాల్సి వచ్చింది అన్నాడు పుట్టన్న. అది మా దురదృష్టం అన్నాడు పురోహితుడు. ఇంతలో సీతమ్మ బయటికి వచ్చి, కుడితికుండ ఇదిగో, నిన్నే ఈ కుడితి అచ్చన్నగారింటి దగ్గర ఇచ్చొస్తా అంది. ఇచ్చిరా, ఈ పూటతో ఈ కుడితో మనకు ఆవుకు ఉన్న రుణం తీరిపోతుంది అన్నాడు వెనక్కి తిరగకుండానే. సీతమ్మ కన్నీరు చీరకొంగుతో తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. పాలకు వచ్చిన వారు కూడా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. మరికొంచెం సేపటికి పుట్టన్న వెనక్కి తిరిగి చూశాడు. సిరి తొలగిపోయిన తర్వాత మిగిలిన
నిరుపయోగ జీవిలాగా కనిపిస్తోంది కట్టుకొయ్య. పుట్టన్న మనస్సు బావురుమంది. దాన్ని పీకి దూరంగా గిరాటు వేద్దామనుకుని గుంజి చూశాడు. అది రాలేదు. కాళ్ళీడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రోజే బయలుదేరి బస్తీకి వెళ్ళాడు. నూలు తెచ్చాడు. ఆ 4 రోజులు అతడు మగ్గం గోతిలో నుంచి లేవలేదు. సీతమ్మ రాట్నం వదల్లేదు. 4 రోజులు గడిచాయి. తెల్లారే లగ్నం. ఆ సంధ్యవేళ ఆముదం దీపాలు అటూ ఇటూ పెట్టి నేత నేస్తున్నాడు పుట్టన్న. ఇంతట్లోనే చెరువుగట్టున మేళాలు మోగినాయి. పెళ్లివారు దిగారు అంది సీతమ్మ. ఇంకొక్క గడియలో నేత పూర్తవుతుంది అన్నాడు పుట్టన్న. మరి కాసేపటికి పల్లకి, దాని వెంట బళ్ళు ఆ వీధినే వచ్చాయి. సీతమ్మ చూడడానికి బయటికి వెళ్ళింది. ఇలాయి బొడ్ల వెలుతుర్లో పెళ్ళికొడుకును చూసింది. వెంట 20 బళ్ళున్నాయి. అన్నీ వాళ్ల ఇల్లు దాటిపోయేదాకా నిలబడి చూసి ఇంట్లోకి వచ్చింది సీతమ్మ. పెళ్ళికొడుకు కళ్ళు ముఖం బాగానే ఉన్నాయి. 25 ఏళ్లుంటాయి. అయినా పర్వాలా, ఈడుగానే ఉంటాడు. పార్వతి మాత్రం ఒడ్డు పొడుగు లేదు అంది. ఎవరికి ఎలాంటి మొగుణ్ణి తేవాలో ఆ దేవుడికి తెలియదేమిటే అన్నాడు పుట్టన్న. ఇంకొక గంట సేపటికి మధుపర్కాలు తీసుకువెళ్లడం కోసం మేళాలతో పెళ్లివారు వచ్చారు. సీతమ్మ మధుపర్కాలు మడత పెట్టి ఇంట్లో ఉన్న దేవుడి పటం దగ్గర పెట్టి నమస్కరించి తెచ్చింది. ఒక ముత్తైదువ ఆమె నుదుట కుంకం పెట్టి పళ్ళు తాంబూలం ఇచ్చింది. పక్కనున్న మగ ఆయన, పుట్టన్న, తెల్లారి జానెడు పొద్దెక్కే లగ్నం, నువ్వు పెందరాళే లేచి రావాలి అన్నాడు. పుట్టన్న ముసిముసి నవ్వులు నవ్వుతూ కాలు కడిగి కన్యాదానం చేస్తుంటే దేవతలు తొంగి చూస్తారట. సోదరుడు రాకుండా ఉంటాడా అన్నాడు. వచ్చిన మంగళవాయిద్యాలతో మధుపర్కాలు తీసుకుని వెళ్ళిపోయారు. పుట్టన్న దంపతుల మనస్సులు మల్లె పందిరిగా మారిపోయాయి. తెల్లవారింది. పాపయ్య గారింట్లో పెళ్లి వైభవంగా జరుగుతోంది. ఊరిలో ఇళ్లన్నీ తాళాలు పెట్టి ఉన్నాయి. 1/2 ఎకరం పందిరి వేసిన జనం పట్టక కిటకిటలాడిపోతున్నారు. ఒక పందిరి గుంజ నానుకుని సీతమ్మ నిలబడింది. ఆవిడకు కొంచెం పక్కగా పుట్టన్న ఉన్నాడు. నూతన దంపతులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. సన్నాయి పాట సాగిపోతోంది సంతోష తరంగాలుగా. పిల్ల తల్లిదండ్రులు ఒకరినొకరు ఎరగనంత కొత్తగా చూసుకుంటున్నారెందుకో. పుట్టన్న తన ధర్మం నెరవేర్చుకున్నానన్న ఆనందంలో మునిగిపోయాడు. లగ్నం అయింది. అందరూ భోజనాలకు పదండి అన్న కేకలు 4 వైపుల నుంచి వినిపించాయి. అంతా వెళ్ళినా పుట్టన్న, సీతమ్మ గోడ పక్కగా నిలిచి ఏదో చెప్పుకుని నవ్వుతున్నారు. పాపయ్య చూశాడు వారిని. ఏం అక్కా, నువ్విక్కడే ఉన్నావు? బావయ్య అలిగాడా? కలిగిందేదో పెడతాం. అంత అలిగితే ఎలా బావా అన్నాడు. అలిగిన వాళ్ళకిక్కడ అత్తెసరు వెయ్యలేదని చెబుతున్నా అని సీతమ్మ నవ్వింది. అంత అలగాలని ఉంటే తిని అలుగుతాను గాని పప్పన్నం వదులుతానా అన్నాడు పుట్టన్న. పాపయ్య నవ్వి పదండి లోపలికి అంటూ బయటి గుమ్మం వైపుకు వెళ్ళి వాకిట్లో ఇంకెవరన్నా ఉన్నారేమోనని చూసి వచ్చాడు. ఆ రాత్రే ఆ నూతన దంపతులకు పునఃసంధానం. పళ్ళెన్నిండా మల్లెలు పోసుకుని కూర్చుని ఒక పెద్ద ముత్తైదువ పార్వతి జడవేస్తోంది. ఒక ప్రౌఢ కొనగోటితో తొడిమలి తుంచి 2 పువ్వులు జతచేసి అందిస్తోంది. పూలజడ పెరుగుతున్న కొద్దీ పార్వతి కళ్ళు పెద్దవవుతున్నాయి. కానీ అవి ఎవరూ చూడకుండా దాచుకుంటోంది. పార్వతి, ఈ మల్లెపువ్వులెందుకో తెలుసా అంది ఆ ప్రౌఢ. పార్వతి ఒక్కసారి సిగ్గుతో ఒళ్ళు విదిలించుకుంది. వెళ్ళగానే చెప్పాలి మల్లెలనడిగి నా మనస్సు తెలుసుకోమని. అందుకు ఈ మల్లెపువ్వులు అందా ప్రౌఢ. పోవత్తా అంది పార్వతి. ఇక పొమ్మనక ఏం చేస్తావు? తోడు దొరికిన తర్వాత తన వాళ్ళంతా తొత్తులవుతారు అంది ప్రౌఢ. ఇంతలో పార్వతికి జడవేసే అవ్వ, పార్వతి, ఈ సరసాలకేం గాని తొలిసారి భర్తను కలుసుకోబోతున్నావు. ఒక జీవితం రెండై 2 జీవితాలు ఒకటవుతున్నాయి. ఈ వయస్సు, ఈ వలపు గెలిచేదాకా ఉండవు. చివరిదాకా మిగిలేది త్యాగం, ధర్మం మాత్రమే. ఇవి మననం చేసుకోండిద్దరూ. నీకొక కథ చెబుతాను. ఆయన ఏదైనా మాట్లాడమంటే ఇది చెప్పేయి. అదెక్కడి కథో కాదు, మన పుట్టన్న లేడు అతడి కథే. ఎప్పటి కథో కాదు, ఇప్పటి కథే. ఎంత త్యాగం చేశాడో తెలుసా అంటూ అతడు ఆవును అమ్మి మధుపర్కాలు కొనుక్కు రావడం వృత్తాంతమంతా చెప్పింది. పార్వతి ఎంతో జాగ్రత్తగా విని ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలో నుంచి పుట్టన్నకేదైనా సహాయం చెయ్యాలనే కోర్కే కుచ్చులాగా వచ్చింది. ముసలమ్మ జడ బిగించి కుచ్చు బిగించింది.
ప్రౌఢ పళ్ళెంలో మిగిలిన గుడ్డి పువ్వుల్ని దోసిట్లో పోసుకుని ఎగరవేస్తోంది. శయనమందిరంలో పాన్పుకు పక్కగా నిలబడి ఉంది పార్వతి. రామూర్తి ముసిముసి నవ్వులు నవ్వుతూ జేబులో ఉన్న నవర్సు తీసి ఆమె కొంగు అందుకున్నాడు. ఆమె చెంగున గంతు వెయ్యబోయింది. బంగారం బంగారం అన్నాడు. తన్నే అంటున్నాడు అనుకుందావిడ. అతడు కొంగున నవర్సు కట్టాడు. దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. తొలినాడు బంగారం ఇచ్చిగాని పడుచును స్వీకరించకూడదు అన్నాడు. ఆమె కాలి బొటనవేలితో నేల గీస్తోంది. ఆమె చెయ్యి పట్టుకున్నాడాయన. అగరవత్తులు సగం పైగా నుసి అయిపోయాయి. ఆమె పుట్టన్న ఆవును అమ్మి మధుపర్కాలనేసి ఇచ్చిన వృత్తాంతం చెబుతోంది. రామూర్తి బాలిసును ఆనుకుని పార్వతి కుప్పెలు తన గుప్పెట్లో దాచుకుని కథ వింటున్నాడు. చివరికి ఇలా అన్నాడు. అంత త్యాగం చేసిన పుట్టన్నకు నమస్కరించాలి. ఆయన ధర్మం ఆయన నెరవేర్చాడు. మన ధర్మం మనం నెరవేరుద్దాం అన్నాడు. ఏమిటా ధర్మం అంది పార్వతి. ఆ ఆవుని తిరిగి ఆయనకే ఇచ్చేద్దాం. పుట్టన్న ఒప్పుకుంటాడా అంది పార్వతి భర్త కళ్ళల్లోకి చూస్తూ. అదంతా నేను ఆలోచిస్తాను. తెల్లవారేసరికి ఆవు పుట్టన్న ఇంటి వద్ద ఉండాలి. అన్నట్టు అచ్చన్న ఇల్లెక్కడా అన్నాడు. రామమందిరం పక్క ఇల్లే. అయితే కోడి కుయ్యగానే లేచి పెడతాను. సొమ్మిచ్చి ఆవును తోలుకు వెళ్ళి పుట్టన్న ఇంటి వద్ద అప్పగించమంటాను. మరి ఈ నవర్సుతో గోవును కొంటే అంతకంటే మంచి పనేముంటుంది పార్వతి? తొలి రాత్రి ఒక త్యాగమూర్తిని గురించి చెప్పావు. యవ్వనం జీవితాలకు తెర్లగుర్రం లాంటిది. దీనిమీద స్వారీ చేయడంలో ఆనందం లేకపోలేదు. కానీ గమ్యం దృష్టిలో పెట్టుకుని ప్రయాణించడంలో గొప్ప భాష్యం ఉంది. మనం అందరికీ మళ్ళీ యవ్వనాంధులమై ప్రయాణం చెయ్యొద్దు. పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేద్దాం. ఆ పరమార్థాన్ని సాధించడంలో అర్ధాంగి బిరుదు సార్థకం చేసుకోగలవనే విశ్వాసం నాకు కల్పించావు. మన జీవితాలు తరిస్తాయనే ధైర్యం నాలో తొంగి చూసింది అంటూ అతడు పార్వతి ముంగుర్లు సవరించాడు. మీ అడుగుల్లో అడుగులు వేసి తడబడని జీవితం నడవడం కంటే నాకేం కావాలి అంది పార్వతి. పట్టరాని ఆనందంతో ఆమె తలను తన వక్షం మీదకి తీసుకున్నాడు రామూర్తి. త్యాగానికి అతుక్కున్న ధర్మంలాగా ఆమె మనస్సు ఆయన ఆత్మకు అతుక్కుపోయింది. ఇంతలో కోడి కూసింది. ఆమె ఉలిక్కి పడింది. అతడు మరింతగా ఆమెను హృదయానికి హత్తుకుని నవ్వుకున్నాడు. మధుపర్కాలు తీసుకుని వెళ్ళి ఇచ్చిందాకా ఒక దీక్షతో ఉన్నారు పుట్టన్న దంపతులు. ఆ కార్యం నెరవేరింది. వారి మనసులో బరువు తగ్గింది. తగ్గిన తర్వాత ఆవు మీద బెంగ అధికమైంది. ఎలాగో మనస్సుకు సంతృప్తి తెచ్చుకుని నిద్రపోయారు. కానీ నిద్రలో వారికి ఆ గోమాత ప్రత్యక్షమైంది. పుట్టన్నకు ఆవు అంబా అని అరుస్తున్నట్టు వినిపించింది. దిగ్గున లేచి వెళ్ళి ఇంటి మీద ఉన్న జనపకట్ట తీసుకుని గానుగ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. బిక్కు బిక్కుమంటూ కట్టుకొయ్య కనిపించింది. అతడి మనస్సు చిట్లి కొన్ని బెల్లులు ఊడిపోయినట్లయింది. తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. నిద్ర రావడం లేదు. ఆవు ముట్టె తెచ్చి అతని పొట్ట మీద పెట్టి గోకమన్నట్టు తోచింది. గబాలును లేచి కూర్చున్నాడు. చూపులు చూరులోకి, మనస్సు శూన్యంలోకి చొచ్చుకుపోతోంది. నువ్వు పోసిన పాలు తాగి పసిపిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు అని పూజారి అన్న మాటలు వినిపించాయి. ఆ భావాన్ని తరుముకుంటూ వెనక నుంచి పసిపిల్లల ఏడ్పులు వినిపించినాయి. చెవులు గట్టిగా మూసుకుని సీత సీత అని పిలిచాడు. ఆమె లేచింది. తన అనుభూతి అంతా చెప్పాడు. అయిపోయిన దానికి ఇంత దిగులైతే ఎలా? ముందు సంగతి ఆలోచించాలి గాని అన్నదామె. ముందు సంగతి ఆలోచించాడా దేవుడు? జరిగిన దానికి విచారపడ్డం ఒక్కటే మన పని అని పుట్టన్న బయటికి వెళ్ళాడు. తూర్పు రేఖలు ఆరుతున్నాయి. పుట్టన్న కట్టుకొయ్య వైపు చూడలేక తల వంచుకున్నాడు. అంబా అనే పిలుపు వినిపించింది. అది తన భ్రమేననుకుంటూ తల ఎత్తాడు. గానుగ చెట్టు కింద ఆవు నిలబడి ఉంది. పరిగెత్తుకు వెళ్ళాడు. దాని మెడ కౌగిలించుకున్నాడు. సీత సీత అని పిలిచాడు. ఆమె వచ్చింది. ఆవు తెంచుకు వచ్చింది అన్నాడు. తెంచుకు రావడమేమిటి? కట్టుకొయ్య కట్టేసి ఉంటే అన్నదామె. ఇద్దరూ విస్తుపోయారు. ఎవరు తెచ్చి కట్టివేస్తారు? తెంచుకుని వీధి వెంట పోతుంటే ఎవరైనా తెచ్చి కట్టేసి ఉంటారు. వాళ్లకు మనం అమ్మివేసామని తెలియదుగా. మన్ను అంటూ పుట్టన్న ఉత్తరయంతో కొమ్ములు తుడుస్తున్నాడు. ఒక కొమ్ము తుడుస్తుంటే త్యాగం నువ్వు నేర్పిందే అన్నట్టు, రెండో తుడుస్తుంటే నీ పవిత్రత మాకెలా వస్తుంది అన్నట్టు ఉంది. పాలవేళ అయింది. తోలుకుపోయి అచ్చన్న ఇంట వదిలి వద్దాం అన్నాడు భర్త. ఒక్క జనపకట్ట తిన్న తర్వాత తోలుకుపోదాం అన్నది భార్య.
అక్కడికే పట్టుకుపోయి వేద్దాం, పిల్ల పాలవాళ్ళు వచ్చి నిలబడతారేమో అంటూ అతడు తాడు విప్పాడు. అతడు తాడు పుచ్చుకు ముందు నడవబోయాడు. గోవు కదల్లేదు. తప్పత్తల్లి, అతనికి అప్పగించి రావాలి అన్నాడు పుట్టన్న. ఆ మాట ఆలకించినట్లుగానే అడుగులు వేసింది. సీతమ్మ జనపకట్ట చంకన పెట్టుకుని వెంట నడుస్తోంది. కాస్త దూరం వెళ్ళేటప్పటికి అచ్చన్న ఎదురొచ్చాడు. పాపయ్య గారి అల్లుడు డబ్బిచ్చాడని, తనే తోలుకు వచ్చి కట్టేశానని చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం వంక ఒకరు చూసుకున్నారు. ఆయన డబ్బివ్వడమేమిటి అన్నాడు పుట్టన్న. అప్పేమో అంది సీతమ్మ. ఆవును కట్టేసి వెళ్ళి అడుగుదాం పదా అన్నాడు అచ్చన్నతో. మీ ఇంటి దగ్గరే కట్టేసుకోబావా, సొమ్ము నా సంచిలో పడిందిగా అన్నాడు అచ్చన్న. ఆవును తోలుకు తెచ్చి గానుగ చెట్టు కింద కట్టేసి భార్యాభర్తలిద్దరూ బయలుదేరి పాపయ్య గారి ఇంటికి వెళ్లారు. వెండి పువ్వులున్న పీట మీద కూర్చుని వెండి మరచెంబు దగ్గర పెట్టుకుని ముఖం తోముకుంటున్నాడు పాపయ్య గారి అల్లుడు. మామగారు అరుక్కింద నించిని అల్లుడేదైనా పలకరిస్తాడేమో జవాబు చెప్పాలని ఉబలాట పడుతున్నాడు. పాపయ్య గారి భార్య కిటికీ దగ్గరికి వచ్చి అల్లుణ్ణి చూసి పమిటి వెడల్పు చేసి కప్పుకుని భర్త వంక చూసి చిరునవ్వు నవ్వింది. వెళ్ళిపోమనే భావంతో నాలిక ములగాకంత బయట పెట్టాడు భర్త. ఇంతలో పుట్టన్న దంపతులు వచ్చారు వాకిట్లోకి. పాపయ్య, ఏమిటి బావా పొద్దున్నే వచ్చావు, మా చెల్లెల్ని పుట్టింట్లో దించిపోదామనా అన్నాడు. దానికైతే నే రావాలా, కోడళ్ళు పుట్టింటికి వెళ్ళడానికి, కోయిల కూయడానికి ఒకళ్ళ పెత్తనం అక్కర్లేదని మా పెద్దమ్మ చెబుతూ ఉండేది అన్నాడు పుట్టన్న. పాపయ్యకు నవ్వు వచ్చింది గాని అల్లుడున్నాడని జ్ఞాపకం వచ్చి ఆపుకుని ఓరకంటితో ఆయన వంకే చూశాడు. రామూర్తి నీళ్లు పుక్కిలించబోయాడు. నవ్వు ఆపుకోలేక ఉమ్మేశాడు. మా పుట్టన్న బావ, మీకు మదుపర్కాలు తెచ్చి ఇచ్చింది ఈయనే, మీకే కాదు ఊళ్ళో ఎక్కడ పెళ్ళైనా ఈయనే తెచ్చిస్తాడు, కానీ పుచ్చుకోడు, అంత ధర్మాత్ముడు అన్నాడు పాపయ్య. తెలుసు అన్నాడు రామూర్తి. నే చేసేది ఒక ధర్మమేనా, గుళ్ళు కట్టించానా, గోపురాలు కట్టించానా, సత్రాలు వేశానా, ఒక మాట అడగాలని వచ్చాను అల్లుడుగారిని అన్నాడు పుట్టన్న. ఏమిటది అన్నాడు పాపయ్య ఆశ్చర్యంతో. నేను అచ్చన్నకు ఆవును అమ్మాను, అది కొని తెచ్చి మళ్ళీ నా వాకిట్లో కట్టేశారట మీ అల్లుడుగారు. ఆ, మీ ఆవునా? అవును, కట్టేశాను. మీ ద్వారా నేర్చుకున్న విద్య అది. మీరు ధర్మం కోసం అమ్మను అమ్మారు, నేను ధర్మం కోసమే అది కొని తెచ్చి మీకిచ్చాను. మా వంటి యువకులు త్యాగం ధర్మం నేర్చుకోవడం తప్పంటారా? తప్పనడం లేదు. మీరు ఆవును నా వంటి వాడికి దానం చేయడమేమిటా అంటున్నాను. ఏ పిల్లలున్న వాళ్లకో ఇస్తే పుణ్యం వస్తుంది గాని నా వంటి వాడికి. నాకు తెలుసు తాత, ఆ ఆవు నీ దగ్గర ఉంటే రోజు 10 మంది పసిపిల్లలకు పాలు దొరుకుతున్నాయి. ఇంకెవరికిచ్చినా వాళ్ల కడుపులే నిండుతాయి. నిజమేననుకోండి. అయినా నేను మీ దగ్గర ఆవును తీసుకోవడం మంచిది కాదు. నే నోటు రాస్తా మీకు. నోటు రాస్తావా తాత? ఏం నోటు రాసి ఇచ్చామని మాకు మదుపర్కాలు తెచ్చావు? మొదట్నుంచి నువ్వు మదుపర్కాల ద్వారా తీర్చేవి నోటు బాకీలేనా? సహాయ సంపదలు, ధర్మాలు లేక ఇలా నోట్లు పుట్టినాయి. లేనివారి లోట్లు ఉన్నవారు తీర్చడమే ధర్మం అని భగవంతుడు ఒకేసారి మానవజాతికి దస్తావేజు రాసి ఇచ్చాడు. పార్వతి కిటికీలో నుంచి ఈ సంభాషణ అంతా వింటూనే ఉంది. పుట్టన్న మాట్లాడకుండా నిలబడ్డాడు. పాపయ్య గారికి అల్లుడి మాటలు అమృతపు జల్లులాగా తోచాయి. ఆ మాటల కిటికీల ద్వారా అల్లుని హృదయంలోకి తొంగి చూస్తున్నాడు. తన భాగ్యం మంచిదే, ఈ అల్లుడు లభించాడనుకున్నాడు. కాదు కాదు, మా పార్వతి చేసుకున్న పూర్వపుణ్యం అనుకున్నాడు. అల్లుడు పుట్టన్నతో ఇలా అన్నాడు. తాత, పోనీ ఆ ఆవు నీది కాదనుకో, దానికి నువ్వు ధర్మకర్తవనుకో. గ్రామంలో పిల్లలకు ఆ క్షీరం దానం చేస్తూ ఉండు. పుట్టన్నకి పట్టరాని సంతోషం వచ్చింది. అట్లాంటి పని అయితే చెయ్యడానికేం బాబు, గంతులేస్తూ చేస్తా. పెద్దవాళ్లకు చేసిన సహాయంలోనే ఎంతో పుణ్యం ఉంటుందంటారు. పసివాళ్లకు చేసిన సేవ భగవంతుడి సేవేనంటారు. అట్టాంటి పని చెబితే ఎట్టాంటివాడైనా ఒప్పుకుంటాడు. అయితే నే వెళ్ళి వస్తా. ఈ మాట మా ఆవిడికి చెప్పి మళ్ళీ వస్తా. మీకెట్టా దండం పెట్టాలో తెలియటంలా. మీరీ ఊరు వచ్చినప్పుడల్లా నన్ను నా ఆవుని చూసి వెళ్ళాలి అని 2 అడుగులు వేసి గిరుక్కున వెనక్కి తిరిగి, మరి మీది చిన్నతనమైనా చాలా మంచి మనస్సండి. మంచి ఊహలు గలవారి పంచనే బతకమంటారు పెద్దలు. మీరీ ఊరి నుంచి వెళ్లేదాకా ఈ అరుగు దగ్గరే నించుంటా.
ఇంకేమన్నా మంచి మాటలు చెప్పాలని ఉంటే చెప్పండి. ఉండండి, ఆవు మాట మా ఆవిడికి చెప్పి వస్తా, దాన్ని కూడా తీసుకొస్తా మీకు దండం పెట్టడానికి అని మళ్ళీ తిరిగి వెళ్ళబోయాడు. తాత అన్నాడు అల్లుడు. ఏమిటి బాబూ, ఏమన్నా మంచి మాట తట్టిందా? చెప్పండి, త్వరగా చెప్పండి. చెబుతా విను. నీ ఉత్సాహాన్ని చూస్తుంటే మంచి మాటలకు కరువా తాత? చెబుతున్నా విను. నాకు చాలా ఆస్తి ఉంది. మా మామగారు మర్యాద కోసం నాకో 2 ఎకరాల మాన్యం రాసిచ్చారు. కానుకంటే కాదనలేకపోయాను. దాన్ని నేనెవరికి కానుగ్గా ఇవ్వాలా అని ఆలోచించా. ఇప్పటికి తేలింది. నువ్వు నూతన దంపతులకు మదుపర్కాలు కప్పి సత్కరిస్తూ వచ్చిన మహాదాతవు. నా 2 ఎకరాల మాన్యం నీకు రాసిస్తా. దానికి మదుపర్కాల మాన్యం అని పేరు పెడతా. ఆ ఫలసాయంతో నువ్వు మదుపర్కాలు నేసి మామూలుగా నూతన దంపతులకు కానుకలు ఇస్తూ ఉండు. ఏం తాత? ఆ, మాన్యమా? మదుపర్కాల మాన్యమా? మరి అది పుచ్చుకుంటే నా సేవేముంటుందందులో? వద్దులేండి, వద్దు అని పుట్టన్న కేకలు పెట్టాడు. అలా అనకు తాత. ఫలసాయం ఎంత వచ్చినా అది నూలుకి సరిపోతుంది. కానీ మదుపర్కాలు తయారు కావాలంటే నీ సేవ ఎంతో కావాలి. అంతేకాదు తాత, ఆ పడుగు పేకల్లో నీ పవిత్రాత్మ కూడా ప్రతిబింబిస్తుంది. ఉత్తమమైన నేత పరిశ్రమను ఆరాధించడమే కాకుండా వాటిని దానం చేసే నీ ఆత్మ ఎంత గొప్పది తాత. నీ వంటి వారిలోనే జాతీయ జీవనం తన ప్రాచీన రూపాన్ని ఇప్పటికీ కాపాడుకుంటోంది. గ్రామ జీవనానికి వెన్నెల స్తంభాల వంటి ఈ పరిశ్రమల్ని పోషించేవారి కంటే దేశభక్తులు, త్యాగమూర్తులు వేరెవరున్నారు తాత? గ్రామం ఒక పాలవెల్లి, దానిలో పువ్వులు మీ వంటి వారు తాత. ఈ పూటే దస్తావేజు రాయిస్తాను. పుట్టన్నకు సంతోషంతో గొంతు పూడిపోయి ఎంతో నత్తి వచ్చింది. ఏం చెప్పాలో తోచక గిరగిరా తిరుగుతున్నాడు. చివరకు సరే బాబూ, ఇది కూడా మా ఆవిడతో చెప్పొస్తా. ఏదైనా మంచి మాట విన్నప్పుడు ఒక్కడే ఆలోచించలేను. వెంటనే దాంతో చెప్పాలి. చెప్పి మళ్ళీ వస్తా అంటూ పరిగెత్తాడు. కరణంగారు కూడా ఆశ్చర్యంతో ఎందుకో పుట్టన్న వెంటనే నడిచారు. కిటికీలో ఉన్న పార్వతి ఒక బంతి పువ్వు భర్త మీదకు విసిరింది. ఆయన వెనక్కి తిరిగి చూశాడు. త్యాగమూర్తులు అంది. నేర్పిన వారెవరు అని ఆయన వెండి చెంబులో నీళ్లు అరచేతిలో పోసుకుని ఆమె వైపు విదిలించాడు. విచ్చిన కలువు రేకులపై మంచి ముత్యాల్లాగా ఆ నీటి బిందువులు ఆమె ముఖాన వెలిసినాయి. కథ సమాప్తం. సెప్టెంబర్ 2013 విపులలో ప్రచురించబడిన ఈ కథా నిర్వహణ డాక్టర్ వేదగిరి రాంబాబు గారు.